కథ ఎంతవరకు వచ్చింది? దీని మూలంగా మీకు మంచి అవార్డు వచ్చే అవకాశం ఉంది కదా? మోహన్ చూడు, ఎంతసేపు కథలే, ఇంకేమీ అక్కర్లేదు. అమ్మగారికి కోపం వచ్చిందనుకుంటా. అవార్డు వచ్చే అవకాశం ఉంది, చూద్దాం. నాకు కిచెన్ లో కాస్త పనుంది. తండ్రి కూతుళ్ళిద్దరూ బాగా ఇష్టపడితేనే పాయాసం చెయ్యాలి. తను కింద ఆడుకుంటుంది. అదేంటో గాని తనకి చెట్లు పుట్లు ఉంటే చాలు, మనుషులు అక్కర్లేదు. ఎంతైనా మీ అమ్మాయి కదా. అయ్యగారికి ఇప్పుడు మూడొచ్చినట్టుంది. నా బంగారం, ముద్దులాడ్డానికి ఇప్పుడు టైం లేదు, నాకు కొంచెం పనుంది. బాయ్. అసలు నిన్ను ఎన్ని చెప్పులతోనా తరగడం లేదు, పడతానే ఉన్నాయి. బతుకంతా ఈ చెప్పులు తోవడానికే సరిపోయేటట్టుంది. ఓరి దేవుడో, ఏం చేస్తాం మరి, చేసుకున్నోళ్ళకి చేసుకున్నంతని. ఎదవ జన్మని. ఎన్ని రోజులు తపస్సు చేసానో తెలుసా ఇలాంటి ఇంట్లో పని చేయాలని. ఎంత పుణ్యం చేసుకుని ఉంటానో. మాడు ముఖం వేసుకుని మాట్లాడదేంటి? అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే మీకంత పెద్ద పిల్ల ఉందని ఎవరో అనుకోరమ్మా. అంతేకాదు, పెళ్లి కన్నట్టు ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నారు. ఒక బిడ్డను కన్నారంటే ఎవరు నమ్మరు.
నోరు తెరిస్తే ముత్యాలు రాలిపోతాయా? మాధవ్ వెయిట్ చేస్తున్నానని ఫోన్ చేశాడు. ఏదో డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు. త్వరగా వెళ్ళి తీసుకురండి. అది వయసులో ఉన్నాడు కదా, అలాగే ఉంటుందిలే. లేదేదో బిజినెస్ టెన్షన్ అయి ఉంటుంది. అసలు కారణం ఎవరికి తెలుసు? అనుకున్న అమ్మాయితో పెళ్లి కాకపోవడం కూడా అయి ఉండొచ్చు కదా. ఎవరైనా అమ్మాయి మోసం చేసి ఉండొచ్చు. ఈ అమ్మాయిలంతా ఇంతే. సరే, టైం అవుతుంది, మీరు వెళ్ళండి. పనికిమాలిన తిరుగులు తిరగకుండా వచ్చేయండి. బాయ్ బాయ్. इसलिए जाने जाना दीवाना तेरा नाम रख दिया, तेरा नाम रख दिया।